ఇట్లాంటి అనేక మంది కార్యకర్తలు నీ కోసం 20 ఏళ్లు 15 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తల్ని తడి గుడ్డలతో గొంతు కోసినటువంటి చరిత్ర నీది కాదా? ఏం నీ కొడుకు పప్పు ప్రేమేందర్ కంటే మంచి తెలివైనటువంటి కార్యకర్త టీఆర్ఎస్ ల బీఆర్ఎస్ ల లేడా? జోగు ప్రేమేందర్ గారి కంటే తెలివైన కార్యకర్తనే లేడా? మరి మున్సిపల్ చైర్మన్ నీ కొడుకుని పుత్ర వాత్సల్యంతో మున్సిపల్ చైర్మన్ ని గిఫ్ట్ గా ఇయ్యలేదా? నీ స్వార్థం కోసం, నీ కొడుకుల స్వార్థం కోసం సర్వం దోచిపెడుతున్నది నిజం కాదా? ఎంతమంది గొంతులు కోసినావు జోగురామన్న? ఎంతమందిని ఆర్థికంగా కథం పట్టించినావు? ఎంతమందిని రాజకీయంగా కథం పట్టించినావు? నీ కోసం కష్టపడ్డ వాళ్ళని కథం పట్టించినావు. నీకు ప్రజలు శిక్ష వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆదిలాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నాం. ఎక్కడికక్కడ జోగురామన్న అవినీతిని నిలదీయండి, జోగురామన్న అక్రమాలను నిలదీయండి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలదీయండి. ప్రజలు ఏ పని కోసమైతే ఎమ్మెల్యే జోగురామన్నను చేసిండో ఆ పని చేయకుండా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేయడానికి, ఆదిలాబాద్ లో ఉన్న విలువైన భూముల్ని కబ్జా చేయడానికి, ఇప్పుడు సత్యసాయి ట్రస్ట్ భూముల్ని 100 కోట్లకు నువ్వు పాయల్ శంకర్ ఇద్దరు కలిసి సరా 50% చొప్పున కబ్జా పెట్టింది నిజం కాదా? ఇది ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. చెప్పు. సత్యసాయి ట్రస్ట్ భూముల్ని ప్రకాష్ డాక్టర్ ఆ రోజు ఆపితే, ఒక సేవ కోసం ఆపితే డాక్టర్ ప్రకాష్ గారు నువ్వు పాయల్ శంకర్ కలిసి తలా 50%ని పప్పు బెల్లల్లాగా పంచుకుంటున్న నిజం కాదా? ప్రజలకు చెప్పు సమాధానం. ఎవరిని ఏమారుస్తున్నావయ్యా జోగురామన్న గారు? నువ్వు నా ప్రశ్నలు తట్టుకోలేక నీ చెంచాలతో ఊరూరా కేసులు పెట్టించి 100 కేసులు పెట్టించినా ఎదుర్కోవడానికి కంది శ్రీనివాస్ రెడ్డి సిద్ధం. ఐఆమ్ కంది శ్రీనివాస్ రెడ్డి, ఐఆమ్ నాట్ జోగురామన్న. జోగురామన్న కంది శ్రీనివాస్ రెడ్డి నీ అక్రమ బెదిరింపులకు, నీ తాటాకు చప్పులకు భయపడడు. మొదటి నుంచి కూడా రాజకీయాల్లోకి రావడానికంటే ముందు నుంచి నాది ఇదే స్టాండ్. నేను నా జీవితంలో